హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం మరొక హెల్దీ రెసిపీ తీసుకొచ్చానండి. అది ఏంటంటే మటన్ పాయలాగానే మటన్ హెడ్ కర్రీ అనమాట. ఇది కూడా సూప్లో చేసుకుంటాం కాబట్టి ఈ వర్షాకాలంలో చాలా హెల్దీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా త్వరగా అయిపోతుందండి. సో లెట్స్ స్టార్ట్. ముందుగా మనం ఒక బౌల్ తీసుకుందాం. దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ బాగా వేడయ్యాక దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందామండి. ఇంకా దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేసుకుందాం. దీంట్లోనే కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఇది బాగా ఫ్రై అయిపోయింది కదండి. దీంట్లోనే మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ హెడ్ని తీసుకుని దీంట్లో యాడ్ చేసుకుందాం. దానికన్నా ముందు మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఎప్పుడన్నా కూడా మనం ఫ్రెష్గా దంచి పెట్టుకుంది వేసుకుంటే ఏమవుతుందంటే కర్రీకి చాలా టేస్ట్ వస్తుందన్నమాట. దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా కూరకి బాగా పడుతుందన్నమాట. ఇంకా స్పైసీగా ఇష్టపడే వాళ్ళు దీంట్లో మనం స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకుని కూడా వండుకోవచ్చు అండి. కూర అనేది బాగా ఘాటుగా ఉంటుందన్నమాట. చిన్నప్పుడైతే మా అమ్మమ్మ ఎవరికైనా జలుబు చేసినప్పుడు గ్లాస్లో వేసి సూప్ ఇచ్చేసేదండి. సో అందరూ కూడా గ్లాస్లో వేసుకుని తాగేసేవాళ్ళు అన్నమాట. సో ఇప్పుడు బాగా క్లీన్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకుందామండి. ఇదేమో బ్రెయిన్ అనమాట. సో ముందుగా ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుంటాం కాబట్టి అది ముందే వేసుకోవద్దండి. సో ముందుగా మనం పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం. టోటల్ 8 విజిల్స్ కాబట్టి ఒక 5 విజిల్స్ ఇది ఉడికించేసుకున్నాక ఇంకో 3 విజిల్స్కి మనం బ్రెయిన్ అనేది యాడ్ చేసుకుని 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టేసుకుని సరిపోతుందండి. సో ఇప్పుడు దీంట్లో మనం తగినంత ఉప్పు కారం వేసుకుందామండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. ఇవన్నీ వేసేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. నేను సరిగ్గా కలపట్లేదు అనుకోకండి, ఒక చేత్తో కెమెరా ఉంది కాబట్టి సరిగ్గా కలపలేకపోతున్నాను అనమాట. సో దీంట్లో ఇప్పుడు మనం తగినంత వాటర్ వేసుకుందామండి. వాటర్ అనేది ఎక్కువగానే వేసుకోవాలండి, ఎందుకంటే ఇది కర్రీ కాదండి, సూప్ కాబట్టి మనకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ నేనైతే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకుందామండి. సో బాగా కలిపేసుకున్నాక ప్రెషర్ కుక్కర్లో అయితే ఒక 8 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుంటే మటన్ హెడ్ సూప్ తయారైపోతుంది అనమాట. ఇది చాలా హెల్దీ అండి. ఇప్పటి వరకు ట్రై చేయకపోతే అమ్మో ఇదా అనుకోకండి, ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి సింపుల్ హెల్దీ రెసిపీస్ మీకు చిటికిన నేర్పించేస్తాను. మరి అంతవరకు బాయ్ మరి.